ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన కరెంట్ పాలిటీ అంశాన్ని చర్చిద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకనూ చాలా మంది ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ తీసుకుంటున్నారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ప్రాసెస్ తీసుకోండి. అయితే ఇప్పుడు వార్తల్లోని ఒక ఇంపార్టెంట్ అంశం ఉంది. ఏంటంటే రాజ్యసభలోని రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఇండియా కూటమికి చెందినటువంటి ఎంపీలు నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు ప్రవేశపెట్టారంటే వైస్ ప్రెసిడెంట్ని తొలగించడానికి. ఇప్పుడు ఒక 3 అంశాలు మనం క్లారిటీగా తెలుసుకోవాలి. మొదటిది, ఎప్పుడైనా ఉపరాష్ట్రపతిని తొలగించేటప్పుడు ఆ బిల్లుని ఫస్ట్ టైం మొదటిసారిగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. 2, రాజ్యసభ ఎఫెక్టివ్ మెజారిటీతోని ఆ బిల్లుని పాస్ చేయాలి. 3, లోక్సభ సింపుల్ మెజారిటీతో ఆ బిల్లుని ఓకే చేస్తే, రాటిఫై చేస్తే సరిపోతుంది. ఈ 3 అంశాలు క్లారిటీగా ఉంటే ఇటువంటి బిట్ అయినా మనం చేయగలం. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. చూడండి, ఎప్పుడైనా ఉపరాష్ట్రపతిని తొలగించేటప్పుడు ఆ బిల్లులోని రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అనే ఉంటుంది, అంతేగాని రిమూవల్ ఆఫ్ రాజ్యసభ చైర్మన్ అని ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఉపరాష్ట్రపతి అంటే వైస్ ప్రెసిడెంట్ తొలగించేటప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ గానే తొలగిస్తాం, కానీ అతనికి శాలరీ అండ్ ఎలోవెన్స్లు మాత్రం చైర్మన్ పదవి బాధ్యత చేపట్టినందుకు గాను ఆ పేరు మీద అతనికి వస్తాయి. ఆ రెండింటి మధ్య మైన్యూట్ డిఫరెన్స్ మనం అర్థం అవ్వాలి. ఇప్పుడు భారత రాజ్యాంగంలోని కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వైస్ ప్రెసిడెంట్ గురించి ఏం చెప్పాయో మనం తెలుసుకుందాం. అందులో మొదటి చూడండి, 63 భారతదేశంలోని ఉపరాష్ట్రపతి అనే ఒక పదవి ఉందని తెలిపే ఆర్టికలే 63 అనమాట. దేర్ షల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అనే పదవిని మనం ఏ దేశం నుంచి తీసుకున్నామంటే అమెరికా నుంచి మనం తీసుకున్నాం. కానీ ఒక చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. భారతదేశంలోని ఎప్పుడైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయింది అనుకోండి, ఏ ఆర్టికల్ చెప్తుందంటే మనకి 65వ ఆర్టికల్ చెప్తుంది. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అనే పర్సన్ తాత్కాలికంగా గరిష్టంగా 6 నెలలు రాష్ట్రపతిలాగా బాధ్యతలు స్వీకరిస్తారు. కానీ అమెరికాలో అయితే అలా కాదండి. ఎంత మిగిలిన టెన్యూర్ ఉందో ఆ టెన్యూర్ మొత్తానికి కూడా వైస్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. కొంచెం డెప్త్గా అడిగితే ఈ విధంగా అడుగుతాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. చూడండి, 64వ ఆర్టికల్ ఏం చెప్తుంది? వైస్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఎక్స్-అఫిషియో చైర్మన్గా రాజ్యసభకి ఎక్స్-అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. అంటే దాని అర్థం ఏం లేదు, వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఎలక్ట్ అవుతారో, ఎవరైతే ఎన్నుకోబడతారో ఆ వ్యక్తి ఆటోమేటిక్గా రాజ్యసభకి చైర్మన్ కూడా అవుతాడు. అంటే రాజ్యసభ చైర్మన్కి సంబంధించి ప్రత్యేకించి ఎటువంటి ఎలక్షన్ అవ్వదు. వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఆటోమేటిక్గా రాజ్యసభ చైర్మన్ కూడా అవుతారు. చైర్మన్ పేరు మీదే శాలరీ అండ్ అలవెన్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ 65 ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. గరిష్టంగా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా 6 నెలలు కొనసాగుతాడు. ఇప్పుడు 66 చూడండి, ఎలక్షన్ గురించి చెప్తుంది. ఎలక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లోని ఎలక్టోరల్ కాలేజ్లోని లోక్సభలో మొత్తం సభ్యులు, రాజ్యసభలో మొత్తం సభ్యులు కూడా పాల్గొంటారు. ఈవెన్ దో నామినేటెడ్ మెంబర్స్ వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది. లోక్సభలో 2 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. రాజ్యసభలో వచ్చేసి 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు. అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే లోక్సభలో ఉన్నటువంటి 2 నామినేటెడ్ పర్సన్స్ కూడా ఒక భారత రాజ్యాంగం సవరణ ద్వారా రిమూవ్ చేయడం జరిగింది. అదేంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇక్కడ రాజ్యసభ ఎలక్షన్ జరిగేటప్పుడు విప్పు ఎటువంటి చర్య కూడా తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇది ఒక సీక్రెట్ బ్యాలెట్ అనమాట. ఓపెన్ బ్యాలెట్ అయితే అలాగా, సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి మనకు సాక్షి ఏం చెప్తే దాని ప్రకారంగా ఓటు వేసుకోవచ్చు. విప్పు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదు. ఓకే, అయితే మీకు క్వశ్చన్, రాజ్యసభ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఓకేనా? మొత్తం 15,000 RBI దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. మొత్తం పోలైన ఓట్లలో 1/6 వస్తే మనం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్ చేయడం జరుగుతుంది. 20 మంది ప్రపోజర్స్, 20 మంది సపోర్టర్స్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు 67 చూడండి, టెన్యూర్ గురించి చెప్తుంది. మొత్తం ఉపరాష్ట్రపతిగా ఎవరైతే అపాయింట్ అవుతారో, అపాయింట్ అయిన తేదీ నుంచి 5 సంవత్సరాల వరకు పదవి కాలం ఉంటుంది. ఇంకొంచెం క్వశ్చన్ డెప్త్గా అడిగితే ఇప్పుడు ఎలాగడుగుతాడు ఏంటి, 67A 67A ఏం చెప్తుంది? రెసిగ్నేషన్. ఉపరాష్ట్రపతి తన యొక్క రెసిగ్నేషన్ని ప్రెసిడెంట్కి ఇస్తారు. మీకు క్వశ్చన్, ఒకవేళ ప్రెసిడెంట్ లేకపోతే రెసిగ్నేషన్ లెటర్ని ఎవరికి ఇస్తారు? 2, 67B రిమూవల్ గురించి చెప్తుంది. మనం వీడియో స్టార్టింగ్లో ఏదైతే డిస్కస్ చేస్తామో రిమూవల్ ప్రాసెస్ అదే అనమాట. కానీ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ అండి, భారత రాజ్యాంగంలోనే ఏ కారణాల చేత ఉపరాష్ట్రపతిని తొలగించాలో అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి బిట్టుపడేటప్పుడు. ఓకే, నెక్స్ట్ 67C ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతి టెన్యూర్ అయిపోయినా సరే
కొత్త ఉపరాష్ట్రపతి వచ్చినంత వరకు కూడా ఆ పర్సన్ వైస్ ప్రెసిడెంట్ లాగా కొనసాగుతాడు. ఓకే, నెక్స్ట్ 68 అనేది వేకెన్సీ అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్తుంది, కానీ ఒక నిర్ణీత సమయంలోని ఎలక్షన్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలని అయితే చెప్పలేదు. చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఎగ్జామ్లో అడుగుతాడు, క్లారిటీగా ఉండాలి. 69 ఏం చెప్తుందంటే ప్రమాణ స్వీకారం. ఉపరాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్రపతి చేయిస్తారు. సింపుల్. ఈ విధంగా వార్తల్లో ఏ అంశం ఉన్నా సరే మనం సింపుల్గా ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా చేసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎటువంటి బిట్ అడిగినా మనం పట్టగలం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.